కొన్ని రోజుల కిందట తిరుపతిలో జరిగిన కొన్ని పరిణామాలు మనకు గుర్తుండే ఉంటాయి. టీటీడీ నేతృత్వంలో నిర్వహించబడుతున్న గోశాల ఏదైతే ఉందో ఆ గోశాల నిర్వహణ సరిగా లేదు అని, ఈ నిర్వహణ సరిగా లేకపోవడం చేత గోవులు మరణిస్తూ ఉన్నాయి అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు సాక్ష్యాధారాలను మీడియా ముందు ప్రొడ్యూస్ చేసి ఆ నిర్వహణ ఎలా ఉందో నేను కూడా వెళ్ళి చూస్తాను, రండి మీరు కూడా చూద్దామని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ పాలక మండలి సభ్యులను ఆహ్వానించి నేను వస్తాను అక్కడికి, మీరు రండి అక్కడ చర్చించుకుందామని చెప్పి వెళ్ళడానికి కరుణాకర్ రెడ్డి గారు సిద్ధపడితే పోలీసులతో అడ్డగించి పోనీయకుండా ఆ గోశాలకు వెళ్లే దారిలో చుట్టూ కూటమి పార్టీలకు సంబంధించిన చుట్టుపక్కల ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా నాయకులు వచ్చేసి నానా హంగామా చేసి అండ్ టీటీడీ చైర్మన్గా ప్రస్తుతం ఉన్నటువంటి నాయుడు గారు భూమన కరుణాకర్ రెడ్డి గారిని మనిషి కాదు ఎదవ ఏమేమో మాటలు తిట్టి అక్కడితో ఆగలేదు. టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారి చేత పోలీస్ కంప్లైంట్ ఇప్పించి గోశాల నిర్వహణ బాగోలేక గోవులు చనిపోతూ ఉన్నాయి అన్న మాట మాట్లాడినందుకు, దాని ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టబడుతున్నాయి అని, మత విశ్వాసాలు దెబ్బతింటున్నాయని ఏమేమో సెక్షన్ల కింద కేసులు పెట్టి తాజాగా ఆ కేసులో తిరుపతి పోలీసులు భూమన కరుణాకర్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్కి పిలిపించి 4-5 గంటల సేపు విచారించిన విషయం కూడా మనందరికీ గుర్తుండే ఉంటుంది. సీన్ కట్ చేస్తే తాజాగా పాలక మండలి సమావేశం జరిగింది. ఆ పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ గారు నాయుడు గారు మీడియాకు చెబుతూ ఏమన్నారో ఒకసారి చూడండి. అదేవిధంగా టీటీడీ గోశాలలో నిర్వహణ సరిగా లేదనేది బోర్డు దృష్టికి వచ్చింది. దాన్ని ఒక కమిటీ వేసి దాన్ని ఏం చేయాలి, టీటీడీ నిర్వహించాలా లేకపోతే ఏమన్నా పెద్ద పెద్ద వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటికి ఏమన్నా బాధ్యత అప్పచెప్పడం అనేది ఒక డిస్కషన్ వచ్చినప్పుడు దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారో దాన్ని నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో పెట్టి ఆమోదించడం జరుగుతుంది. అంటే ఏమన్నారు, గోశాల నిర్వహణ సరిగా లేదు అని మా బోర్డు దృష్టికి వచ్చింది, దీని విషయంలో ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి వాళ్ళు చేసే సిఫార్సుల మీద నిర్ణయం తీసుకోబోతున్నాం. అంటే టీటీడీ ఆధ్వర్యంలోనే గోశాల నిర్వహించాలా, లేకపోతే ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు ఉంటారు కదా, అంటే వేరే సంఘాలు ఉంటాయి కదా గోవుల కోసం పనిచేసే సంఘాలు, వాళ్ళకిచ్చి నిర్వహించాలా, టీటీడీనే నిర్వహించాలా అనే దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చే నివేదిక మీద ముందుకెళ్తాము అన్నారు. గోశాల నిర్వహణ సరిగా లేదు అని మా దృష్టికి వచ్చింది అని ఇదే విషయాన్నే కదా భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పింది. ఆ విషయం చెప్పి నిర్వహణ సరిగా లేక గోవులు చనిపోయాయని చెప్పిన ఆధారాలు చూపెడితే ఆయన ఎన్ని తిట్లు తిట్టారు. ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి స్టేషన్కి పిలిపించి విచారించారు కూడా. అయితే ఇప్పుడు తాజాగా టీటీడీ చైర్మన్ వ్యాఖ్యల మీద స్పందించిన మాజీ చైర్మన్ భూమన, నేను చెప్పింది ఇదే విషయమే కదా, ఈ విషయం చెప్పినందుకు ఏంటన్నారు, స్టేషన్లో కేసులు పెట్టారు, విచారణకు పిలిచారు, మరి ఇప్పుడు ఇదే విషయం టీటీడీ చైర్మన్ అంటూ ఉన్నారు, మరి ఆ చైర్మన్ మీద కూడా ఇవన్నీ సెక్షన్ల మీద కేసులు పెడతారా అని అడుగుతున్నారు. కేసులు పెట్టాలి అనేది నా ఉద్దేశం కాదు, అయినా ఇప్పుడు నా మీద పెట్టారు కదా, మరి వాళ్ళ మీద కానీ ఇదే కేసులు వర్తిస్తాయా అని చెబుతూ నా ఉద్దేశమైనా ఎవరి ఉద్దేశమైనా గోవుల సంరక్షణే. ఏడైనా కనుక లోపాలు ఉన్నప్పుడు సరిదిద్దుకోవాల్సిన చోట ఈ విధంగా కేసులు బెదిరింపుల ద్వారా తప్పులు బయటకు రానికుండా చూసుకుందామని చెప్పి అనుకుంటే అవి ఎప్పటికీ జరగవు. మీరు భయపెడితేనో, మీరు కేసులు పెడితేనో భూమన కరుణాకర్ రెడ్డి అటువంటి వాటికి భయపడే వ్యక్తి కాదు అంటూ ఇదే విషయం మీద భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా స్పందించారు.